ఏ మీరు ఇక్కడ ఉన్నారా? ఎంతసేపు నేను పార్కింగ్లో వెయిట్ చేశాను. అయినా మీరు నాకంటే ఫాస్ట్గా ఉన్నట్టున్నారే. ఇంకెక్కడెక్కండి. అయ్యి బాబు, ఏం జరగబోతుందో ఏంటో. చల్లా చితక్ కొడదాం. ఇదెవరిల్లు? మేము రాత్రి చీకట్లో చిల్లయ్యే చక్కటి ప్లేస్, కొంచెం నీట్గా ఉంటుంది, కంగారు పడదు. ఈ ప్లేస్ నేను ఇలా కూడా వాడుకుంటున్నాను. మా ఫ్రెండ్స్కి తెలిస్తే కొళ్ళు కొంచెం వస్తారు, చెత్తనాకూడదు. పదండి. ఓ, అన్నీ లోపలే అంటారా? ఇట్స్ ఓకే, ఐ కెన్ వెయిట్. పదండి, రండి, కమ్. వెల్కమ్. ప్లీజ్, మంచంలో ఇద్దానికైనా మంచం మీద ఇద్దానికైనా ఈ మాత్రం కాస్ట్యూమ్ ఉండాల్సిందే, లేకపోతే అందు. క్లోజ్. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, ప్యాక్ రెడీ, పిల్ల రెడీ, అజ్జనక మంచం మీద పడి. ఓ నెక్స్ట్ నాళ్ళ బ్యాచ్. మా ఏదో సరిగ్గా క్లీన్ చేయలేదు, ఏమనుకోదు. మీరు పదండి, కమ్. కమ్. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. ఇంకా ఆపుకోవడం కష్టం. ఏంటండి సిగ్గా? అంటే మీకు మొహమాట ఎక్కువ అనుకుంటా. కొంచెం కోఆపరేట్ చేయండి. పోనీ నేను స్టార్ట్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి, ఓకేనా? కమాన్. ఎంత అందముగా చెక్కినాడు ఈ బొమ్మని. గాడ్స్ మస్ట్ బి క్రేజీ, యు నో. ఇక్కడ దాకా చేయండి ఇది. మీరు అటుంటే నన్ను ఇటేం చేయమంటారు? ఇది తెగే పంచాయతీ కాదు కానీ, పోనీ మన ఇద్దరం కలిసి బిట్టి చూద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని జరిగిపోతాయి. ఏమంటుంది దాంట్లో? ముందు చూడండి, చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం ఇటు తిరగండి, కొంచెం లైట్గా. నీకలా తెలుసు? ఈడు నాకేం తెలుసు బొక్క. రోజు గ్రూప్ లో 30-40 బిట్లు వస్తుంటాయి, అందులో ఇవాళ వచ్చిన ఫ్రెష్ బిట్టిదే. ఏంటి ఫీల్ అవుతురా? నేను వెళ్ళాలి. ఏంటికి స్టార్ట్ చేయండి ప్లీజ్, కొంచెం రా. ఏంటండి ప్రతిసారి నేనేదో దెబ్బేద్దాం అనుకుంటే మీరేదో దెబ్బేస్తారండి? చిన్నపిల్లలకి ఆడుకుంటారా? అని కొట్టడానికి పిలిచారా ఏంటి? మొగుడు బయటకు వెళ్తాడు, కొడుకు బయటకు వెళ్తాడు, కూతురు బయటకు వెళ్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉండే భయాన్ని ఎవరితో చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక దేవుణ్ణి మీలాంటి వాళ్ళని నమ్మేస్తూ ఉంటాం. తప్పరా? హాయ్ సుందరి. అనిత గారు, ఏంటి ఇలా వచ్చారు? లంచ్ ప్రిపేర్ చేసుకున్నావా? లేదండి. నీకోసం టేస్టీగా సాంబార్ తీసుకొచ్చాను, తినేసి ఎలా ఉందో చెప్పు. సరే, బాయ్.
ఏంటి రితేష్ ఇలా వచ్చావు? సీడీ ఇచ్చేద్దామని. సరే అక్కడ పెట్టి వెళ్ళు. ఈవిడేంటి ఇలా ఉంది? అర్జెంట్ వాష్రూమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాల్సిందే. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? జాబ్ పోయింది సుందరి. చెత్త నా కొడుకు ఆ హెచ్ఆర్ గడు కావాలని తీశాడు. అయినా ఒక్క ఇంటిమేషన్ లేకుండా అలా ఎలా తీస్తాడు జాబ్లోంచి? అడిగితే 100 కారణాలు చెప్తున్నాడు. అయినా నాకు నెలకి ₹1,00,000 జీతం. ఏడు కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో జాబ్ వస్తుంది. నాకున్న ఎక్స్పీరియన్స్కి ఎక్కడో చోట వస్తుంది. ఈడు ఒక్కడిదైనా కంపెనీ హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు లేవు. చెత్త చెత్త నా కొడుకు. సుందరి, ఇదంతా నువ్వేం ఆలోచించుకో. ఏదో జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్లో అలా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, సరేనా? చిరాగ్గా ఉంది, నేను కాసేపు ఆగొస్తాను. అనిత గారు, అనిత గారు, అనిత గారు. శారీలో ఎంత సెక్సీగా ఉన్నావు బేబీ. ఐమ్ సో సారీ. నేను నా వైఫ్ అనుకున్నాను. సారీ. సుందరి, ఏంటి సుందరి? బాక్స్ ఇచ్చి వెళ్దామని. భలే మిస్ అయిందే. ఏంటండి పొద్దున్నే తాగుతున్నారు? దీని మీద రాత్రే తాగాలని ఏమైనా రాసి పెట్టుందా? వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురాపో. సుందరి, ఒక నిమిషం రా, కూర్చో. యాక్చువల్గా తాగనని నీకు మాట ఇచ్చాను, కానీ ఎక్కడా జాబ్ రావట్లేదు. ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయితే చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది. నేను
డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. అవి అవి మర్చిపోవడానికే ఇలా తాగుతున్నాను. ఏమనుకోకు. ప్రతి నెల ₹1,00,000 పడే అకౌంట్లో వచ్చే నెల నుంచి ₹1 కూడా పడుతుంటే నచ్చట్లేదు సుందరి. సార్, ఆ రోజు నేను అన్న మాటలకు మీరు హర్ట్ అయ్యారని నాకు అర్థమవుతుంది. కానీ ఏదో నా భార్య మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడాను. కానీ మీరు అవన్నీ మనసులో పెట్టుకొని నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారనుకోలేదు సార్. ప్రభు, నీ మీద కోపం ఉంటే నువ్వు పిలవంగానే మీ ఇంటికి వచ్చేవాడిని కాదు. ఆ రోజు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చానంతే. అయినా నీ జాబ్ పోవడానికి నేను కారణం కాదు. ఓ పెద్ద కంపెనీకి నీ కోడింగ్ టెస్టింగ్కి పంపించాం. అక్కడ చిన్న ఎర్రర్ వచ్చింది, అందుకే తీసేశారు. సార్, ఏదో ఒకటి చేసి నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకోండి సార్. ప్రభు, ప్రతిరోజు నీ గురించి పుష్ చేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి తీసుకోండి. హ్యాండ్ వాష్ ఎక్కడా? అదిగో అక్కడ కిచెన్లో ఉంది. నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. ప్లీజ్ అరవకు. నువ్వు అసలు ఎంత అందంగా ఉంటావు తెలుసా? హ్యాండ్ వాష్ ఎక్కడా? అదిగో అక్కడ కిచెన్లో ఉంది. నేను ఇప్పుడే వాష్రూమ్కి ఓకే. వెళ్ళొస్తాను. ఏమండి? ఏమైంది? ఏంటి నాకు నాకు కొంచెం భయంగా ఉంది. భయం ఏమన్నా మీ ఇంటి పేరానే? ప్రతి దానికి భయపడతావు. మీరు రండి సార్. ఓకే. ఓకే, బాయ్, సీ యూ. ఒక్క నిమిషం. యప్. ఇందాక మెడికల్ షాప్ లోకి వెళ్ళారు కదా, అవును. ఎవరికైనా ఒంట్లో బాలేదా? నాకే బాలేదు. 401లో ఆంటీ వెయిటింగ్. తప్పు కదా. తప్పే ఉంది మేడం. అయినా ఒకటి చెప్పరా, మిమ్మల్ని తలుచుకుని ఎన్నిసార్లు ఊహించుకున్నాను తెలుసా? ఇది కాంప్లిమెంట్ తీసుకోవాలి, తప్పు అనుకోదా? అయినా ఏదైనా చేస్తేనే తప్పు, ఊహించుకుంటే తప్పు కాదు కదా. యా, సీ యూ, బాయ్. రితేష్, యప్. ఇవి కొంచెం పైకి సాయం చేస్తారా? నేనున్నదే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కదా. కమాన్, లెట్స్ గో. మీరు చీరలు ఎక్కడ కొంటారండి? పళ్ళు బాగుంటాయి, చాలా అందంగా ఉంటారు తెలుసా. పిలవచ్చు కదా, పిలిస్తే ఎంత బాగుంటుంది. పిలవదే. రితేష్, వచ్చేస్తున్నాను. ఏంటి పిలిచారు? నువ్వు నిజంగా నా గురించి అలా అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఎలా ఉన్నారు మీరు? అస్సలు మీ గురించి అలా ఆలోచించకపోతే అసలు మగ్గాడే కాదు. ఎప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఎలా? యా ష్యూర్, ఐల్ గివ్ యూ నా ఫోన్ నెంబర్ ఇస్తాను. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. నాకు ఫోన్ లేదు. ఓకే, జస్ట్ 10 minutes. 10 minutes ఇలా వచ్చేస్తాను. జస్ట్ 10 minutes. అయిపోయింది, పడిపోయినట్టే.
ఓ ఇక్కడ ఉందా ఆ. ఇదిగో ఫోన్. ఇందులో నా నంబర్ మాత్రమే ఉంటుంది. దీన్ని వాట్సాప్ అంటారు. కొంచెం పక్కకు జరుగుతావా? ఓ ఇప్పుడే స్టార్ట్ అయింది. సరే కానీ యా, దీన్ని వాట్సాప్ అంటారు. ఇది నొక్కితే కాల్ చేయొచ్చు, ఇది నొక్కితే వీడియో కాల్ చేయొచ్చు, ఇది నొక్కితే ఫోటో పంపించచ్చు. నీ ఫోన్ ఫోటో వీడియో కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సీ యూ, బాయ్.